చూడండి, ఇప్పుడు ఒక పర్సన్ ఉన్నాడు, ఒక వ్యక్తి ఉన్నాడు. అతడు పేకాట లేదా జూదం ఆడాలనుకున్నాడు. ఎగ్జాంపుల్, పేకాట ఆడాలని ఒక చోటికి వెళ్ళాడు. ఓకే, పేకాట ఆడాడు. మళ్ళీ తర్వాత రోజు కూడా అదే ప్లేస్కి వెళ్ళి పేకాట ఆడతాడు. మళ్ళీ వెళ్తాడు. చూడండి, ఇలా మళ్ళీ మళ్ళీ వెళ్తున్నాడు. ఎందుకు? ఏమిటి కారణం చెప్పండి. కోరికతో. కరెక్ట్. అంటే కోరికకు అంటుకుపోయి, అంటే అంటే దేని మీద కోరిక? ఆ ఫలితం, రాబోయే ఫలితం మీద. అది ఇది పాయింట్ గుర్తుపెట్టుకోండి. కాబట్టి ఈ పాయింట్ బాగా వినండి. ఎప్పుడైతే మీరు ఫలానా దాన్ని ఆశిస్తూ పని చేశారో, ఇంకా మీరు తెలియకుండానే మెల్లిమెల్లిగా దాని బంధంలో చిక్కుకుంటారు. ఎలా? ఇప్పుడు ఉదాహరణ, ఈ పేకాట. ఫస్ట్ ఏమనుకుంటాడు? ఏదో టైంపాస్కి ఆడదాంలే అనుకుంటాడు. వింటున్నారా? టైంపాస్కి ఆడదాంలేని ఫలానా చోటికి వెళ్తాడు. వెళ్ళి ఒకసారి ఆడతాడు. ఆడగానే వెంటనే తనకి బాగా డబ్బులు వస్తాయి. డబ్బులు రాగానే తర్వాత ఏమనుకుంటాడు? ఓహో, మరుసటి రోజు కూడా వెళ్దాము, వెళ్ళి ఇక్కడే ఆడదాము, ఇంకా డబ్బులు వస్తాయి అనుకుంటాడు. అందువల్ల మరుసటి రోజు కూడా వస్తాడు. ఈసారి ఏమవుతుంది? డబ్బులు పోతాయి. అలా అని చెప్పి ఆపుతాడా? చెప్పండి. మళ్ళీ వస్తాడు. ఎందుకోసం వస్తాడు? ఈసారి డబ్బులు పోయాయి కదా, పోయిన డబ్బులను ఎలా అయినా సరే రాబట్టుకోవాలి అనే ఉద్దేశంతో మళ్ళీ వస్తాడు. వింటున్నారా? ఇలా కాబట్టి ఇలా ఆ ఫలితాన్ని ఆశిస్తున్నాడు కాబట్టి మళ్ళీ 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 అదే పని చేస్తూ ఉంటాడు. అదే కర్మబంధంలో చిక్కుకోవడం అంటే ఇదే. మరి ఎవరు కర్మబంధంలో చిక్కుకోకుండా కర్మలు చేయగలరు? చెప్పండి, ఎవరు చేయగలరు? ఫలితం ఆశించకుండా సమబుద్ధిని కలిగింది. ఇది పాయింట్. ఇప్పుడు అర్థమైంది కదా. ఎవరైతే ఫలితాన్ని ఆశించకుండా సమబుద్ధిని కలిగి చేసే పనిని, లేదా ఆ ఫలితాన్ని ఈశ్వరార్పణంగా భావిస్తూ చేస్తూ ఉంటారో, అలాంటి వారు కర్మబంధంలో చిక్కుకోకుండా కర్మలు చేయగలరు. అదే కౌశలం. చూడండి అయ్యా, ఇప్పుడు సులభంగా అర్థమైందా లేదా? చెప్పండి. అర్థమైంది గురుగారు. చెప్పండి, మిగతా వాళ్ళు కూడా అర్థమైందా లేదా? అర్థమైంది గురుగారు. అబ్బా, అర్థమైందండి. నిజంగా చాలా సంతోషంగా ఉందమ్మా. ఎందుకంటే నేను ఈరోజు ఒక అర్జెంట్ పని మీద బయటికి వెళ్ళాను. నేను స్టడీ చేయలేదు, సరిగా స్టడీ చేయకుండా ఏదైతే అదే అవుతుందని వచ్చి కూర్చొని చెప్తున్నాను. కానీ మొత్తానికి బాగానే చెప్పగలిగాను. అర్థం ఇప్పుడు కౌశలం అంటే అర్థమైందా లేదా? చెప్పండి మీకు. అర్థమైందండి. ఏమర్థమైంది? అర్థమైన వాళ్ళు చెప్పండి. కర్మ ఫలితాన్ని ఆశించకుండా బుద్ధితో ఫలితాన్ని ఆశిస్తే బంధంలో చిక్కుకుంటాం. అది కాదమ్మా. సరే, ఓకే, సింపుల్. మీరు అశ్విని గారు మీరు చెప్పండి. మీరు ఒక్కరు అన్మ్యూట్ చేసి చెప్పండి. కర్మ ఫలితాన్ని ఆశిస్తే బంధంలో చిక్కుకుంటాము, కర్మ ఫలితాన్ని ఆశించకుండా ఉంటే బంధంలో చిక్కుకోము. అది సింపుల్ గా చెప్పాలంటే ఫలితం. ఇప్పుడు అర్థమైందా? చాలా మందిలో ఈ డౌట్ ఉంటుంది. ఎందుకని గురువు గారు, ఎందుకని నేను ఫలితాన్ని ఆశించకూడదు? అది న్యాచురల్ కదా అంటుంటారు. సరే, అయితే మీరు ఫలితాన్ని ఆశిస్తూనే పనులు చేయండి. అందువల్ల మీకు పెద్ద నష్టం ఉంటుంది. ఏమిటా నష్టము? మళ్ళీ మళ్ళీ ఆ ఫలితం కోసం మళ్ళీ 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 పనులు చేస్తూ అక్కడే మీరు ఆ కర్మబంధంలో చిక్కుకుంటారు. ఇప్పుడు నేను చెప్పేది కేవలం ఒకే ఒక ఉదాహరణ. ఇలా ఎన్నో కర్మబంధాల్లో చిక్కుకుంటున్నాడు జీవుడు, గుర్తుపెట్టుకోండి. వింటున్నారా? అది నేను ఇప్పుడు ఏదో ఒకటి చెప్పానని ఓహో ఒక కర్మబంధంలోనే అని అనుకోకూడదు. ఇలా మీరు అంటే ఈ జీవుడు అనేవాడు ఎన్నో ఫలితాలను ఆశిస్తున్నాడు కదా, ఎన్నో పనులు చేస్తున్నాడు, తద్వారా ఎన్నో పనులను ఆశిస్తూ ఉన్నాడు. కాబట్టి అందుకనే గుర్తుపెట్టుకోండి. కాబట్టి మరి కర్మబంధంలో పడితే ఏమవుతుంది గురువు గారు? దానివల్ల నష్టమేం లేదు కదా అనుకోకండి. అమ్మా, పెద్ద నష్టం అనుకుంటున్నారా? అవును, కర్మబంధంలో చిక్కుకుంటే ఏమవుతుంది చెప్పండి.
నష్టమేం లేదా? పుడుతూ చేస్తుంది. మళ్ళీ పుడుతూ చస్తూ ఉంటారు కర్మబంధం. అది కాదమ్మా, అక్కడ దాకా సుఖదుఖాలు కలుగుతాయండి. అది కాదమ్మా, అక్కడ దాకా వెళ్ళకండి. అక్కడ దాకా వెళ్ళనవసరం లేదు. మీరు మెయిన్ అసలు మెయిన్ మనశ్శాంతి అనేది ఉండదు. ఇక అది గుర్తుపెట్టుకోండి, మనశ్శాంతి దూరం అయిపోతుంది. వింటున్నారా? మనశ్శాంతి దూరం అవుతుంది. ఇంకా ఇంకా టెన్షన్స్ వచ్చి పడతాయి. కాబట్టి గుర్తుపెట్టుకోండి, మీరు జనన మరణాలను దాటిపోతారా లేదా అది వేరే విషయం. అది పక్కన పెడితే మీకు మనశ్శాంతి అనేది ఉండదు, ప్లస్ సంతృప్తి అనేది ఉండదు. ఎందుకు? ఎగ్జాంపుల్ ఇవ్వండి గురుగారు. అదేనమ్మా, ఇంకా ఎగ్జాంపుల్ అంటే అటువంటి ఈ ఫలితాన్ని ఆశిస్తూ చేసే పనులు ఎన్ని లేవు చెప్పండి మీరు. ఇంకా దీన్ని బట్టి మీరే అర్థం చేసుకోండి. వింటున్నారా? దీన్ని బట్టి అంటే మీరు ఫలితాన్ని ఆశిస్తూ ఇంకా ఎటువంటి పనులు చేస్తుంటారు అవన్నీ ఇంకా మీరే ఆలోచించుకోండి. వింటున్నారా? కాబట్టి మరి ఇప్పుడు అర్థమైందా? మొత్తం ఇప్పుడు క్లియర్ పిక్చర్ అర్థమైంది. ఫలితాన్ని ఆశిస్తూ పనులు చేయడం వల్ల జీవుడు కర్మబంధాల్లో చిక్కుకుంటాడు. కర్మబంధాల్లో చిక్కుకుంటే కోరిక అనేది కర్మబంధాల్లో చిక్కుకుంటే ఏమవుతుందంటే ఆ బంధమే జీవుణ్ణి పట్టి లాగుతూ ఉంటుంది. ఇంకో విషయం చెప్పమంటారా? అద్భుతమైన విషయం ఇప్పుడు స్ట్రైక్ అయింది. కర్మబంధాల్లో చిక్కుకొని మళ్ళీ అదే పని చేస్తూ ఉంటే ఏమవుతుంది తెలుసా? అది వాసనగా మారిపోతుంది. ఈ పాయింట్ రాసుకోండి. ఇది ఇప్పుడు అర్థమైందా? జీవుడికి ప్రధాన శత్రువులు ఏవి చెప్పండి? ఈ కర్మ వాసనలు. జీవుడిలో ఎంతెంతగా ఈ కర్మ వాసనలు పెరుగుతూ ఉంటాయో అంతగా ఇంకా జీవుడు మోక్షానికి దూరం అయిపోతుంటాడు, లేదా తన మూల స్వరూపానికి దూరం అయిపోతుంటాడు. తద్వారా ఈ జనన మరణ చక్రంలో మరింత బలంగా చిక్కుకుంటాడు. చూడండి, ఒకదానికొకటి లింక్. మరి వీటన్నింటికి పరిష్కారం ఏమిటి? మొత్తం ఒక్క దెబ్బకు అన్ని పిట్టలు అన్నట్లు ఏమిటా ఒకే ఒక దెబ్బ బ్రహ్మాస్త్రం ఏమిటి వీటన్నింటికి? జననం మరణం శ్రవణం కాదమ్మా, ఫలితాన్ని ఆశించకుండా పనిచేయటము, నిష్కామ కర్మాచరణం. గుర్తుపెట్టుకోండి, అదే అన్నిటికీ సమాధానం చెబుతుంది. అంటే ఆ సమస్థితిలో ఉండి చేసే నిష్కామ కర్మ రాసుకోండి. సమస్థితిలో ఉంటూ చేసే నిష్కామ కర్మ ద్వారా మొత్తం ఇవన్నీ కూడా పటాపంచలైపోతాయి. అంటే ఇంకా కర్మబంధంలో చిక్కుకోము, అందువల్ల మనలో కర్మవాసనలు అనేవి ఏర్పడవు, అందువల్ల మన మనసు ఎప్పుడు అది నిర్మలంగా ఉంటుంది, నిశ్చలంగా ఉంటుంది. అందువల్ల చివరికి మనం శాశ్వతమైన మన ఆత్మస్వరూపాన్ని చేరుకుంటున్నాం. అది చూడండి, అంటే ఆ నిష్కామ కర్మ అనేది జీవుడికి ఆ మోక్షాన్ని ఈ విధంగా ప్రసాదిస్తుంది. ఇది